సౌండ్ రైజ్ చేశారో. నిజంగా ప్రియమణియా, మేమంటే మీ పిల్లలకి ఎంతో ఇష్టం. అవును అవును ప్రియమణియా. అరే తమ్ముళ్ళు, ప్రియమణియా నిన్న మేము చెప్పాం కదా, ఏం చెప్పాం ప్రియమణియా? ఏం చెప్పారన్న? చాక్లెట్ ఏంటిది? ఒబీడియన్స్. ఒబీడియన్స్, వెరీ గుడ్ ప్రియమణియా. తర్వాత మా తమ్ముళ్ళకి నిన్న ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఇచ్చాననియా. అవునా? అవుననియా. ఏంటిది? ఏరా బిస్కెట్, చాక్లెట్, పిజ్జా, గుర్తుందా నేనేం చెప్పాను? గుర్తుందాక. ఏంటమ్మా అది? అంటే ప్రియమణియా, మేము నిన్న కొంతమంది ఇంటికి వెళ్ళాం ప్రియమణియా. వెళ్ళారా? అవును ప్రియమణియా. నేను వెళ్ళాను. ఏం చెప్పారు మరి వాళ్ళ పేరెంట్స్? నేను ప్రియమణియా, మా బిస్కెట్ ఏంటి? ఏరా బిస్కెట్ అక్క వెళ్ళావా నిన్న? అయ్యా నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళానయ్యా. సమోసా నువ్వు వెళ్ళావా? వెళ్ళా. పిజ్జా నువ్వు వెళ్ళావా? నేను పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను అక్క. అప్పో, నేను ప్రిన్సి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ప్రిన్సి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అవును బిస్కెట్, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు? పద్దాలు చెప్పే మాట అన్నారండి. తమ్ముళ్ళు, నిన్న ఏం నేర్చుకున్నాం మనం? ఒబీడియన్స్ గురించి నేర్చుకున్నాం అక్క. అదే నాకు లేదు. ఎప్పుడు మారుతాడు రా వీడు? వీడంతే అసలు ఒక్క రెస్పాన్సిబిలిటీ లేదు వీడికి. రావు అదిగో చూడు. ప్రేమనియా, మా బిస్కెట్ గాని బయటికి పంపించేసే ప్రేమనియా. బిస్కెట్ ను బయటికి వెళ్ళిపోతాను, కొట్టుకోకూడదు. సారీ చెప్పండి ప్రేమనియా, వీడు అస్సలు మంచోడు కాదు ప్రేమనియా. అవును. సరే పిజ్జా అక్క, నువ్వు ఎవరింటికి వెళ్ళావు? పిజ్జా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. పాస్టర్ గారి ఇంకెవరు దొరకలేదా పిజ్జా నీకు? అంటే పాస్టర్ గారి ఇల్లు దూరంగా అక్క. ఇక్కడ అనుకో అందరైనా వెళ్తారు. ఓకే, అక్కడికి ఎవరు వెళ్ళరు, అందుకే నేను వెళ్ళా. ఏం చూసావు పిజ్జా మరి? నేను చెప్పనా అక్క? చెప్పు పిజ్జా. గిఫ్ట్ ఉందా? గిఫ్ట్ ఏముంది? నిన్న మధ్యాహ్నం ఎగ్ పఫ్ గట్టిగా తిని పడుకుంది అక్క. పడుకుందా? ఇంకెవరు లేరా మరి వాళ్ళ ఇంట్లో? జాయిన్ మైటీ ఉన్నారు అక్క. ఏం చేస్తున్నారు? పైకి వెళ్ళి మనం చెప్పిన కథలు, మనం చెప్పిన సాంగ్స్ నేర్చుకుంటున్నారు అక్క. పైకంటే మనం చెప్పిన డాన్స్ కథలు అన్ని నేర్చుకుంటున్నారు అక్క పైన. ఓహో, టెర్రస్ మీదకి వెళ్ళారా? ఏ టైంకి వెళ్ళారు టెర్రస్ మీద? మధ్యాహ్నమా? కాదు, ఈవినింగ్ 4కి. ఈవినింగ్ 4కా? ఓకే, మరి నిన్ను చూసారా వాళ్ళు? చూడకుండా ప్రేమని అడుగు. ప్రేమని వాళ్ళు ఎవరైనా చూసారేమో? గిఫ్ట్ మీరు చూసారా? గిఫ్ట్ ఏంటి? జాయ్ చూసావా? జాయ్ చూడలేదా? అదిగో చూడలేదంట వాళ్ళు. వాళ్ళకి కనబడాలి, అందుకనే. వాళ్ళకి కనపడకుండా వెళ్ళావా? అన్న మా సమోసా కూడా వెళ్ళాడంట. అడుగుదాం. సమోసా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ప్రిన్సి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ప్రిన్సి వాళ్ళ ఇంటికా? ఎవరెవరు ఉన్నారు ప్రిన్సి వాళ్ళ ఇంట్లో? ప్రిన్సి వాళ్ళ అన్నయ్య, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న ఉన్నారు. అవునా? ఏం చేస్తున్నారు? ప్రిన్సి అమ్మ భలే అల్లరి చేస్తుందమ్మా. అవునా? చూసావా ప్రేమనియా, మీ పిల్లలు మంచోళ్ళు 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 అని అంటావు. లేదు లేదు, ఏదో అప్పుడప్పుడు అలా చేస్తారు కదా. వీళ్ళందరూ నాకులా ఉండలే. ప్రిన్సి వాళ్ళ అమ్మ అయితే ప్రిన్సి మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిందో తెలుసా? అదే చూడు ప్రేమనియా. అవునా? ప్రిన్సి కంప్లైంట్ ఇచ్చింది మా మమ్మీ. వాళ్ళ అన్నయ్య చాలా మంచివాడంట, తేజ. అవునా? తేజ ఎక్కడ ఉన్నాడు చూడు. తేజ ఎక్కడున్నావు? ఎవరు అది అరిసేది? శేఖర్ అన్న. అరే బిస్కెట్ కడలర్ చేసేస్తున్నాడు. డాంకే. ప్రేమనియా, మా తమ్ముడు ఇలా చేయడానికి కారణం ఏంటి తెలుసా ప్రేమనియా? ఏంటి? మీ పిల్లలే. మా పిల్లలా? మా పిల్లలు ఏం చేశారు? వాళ్ళు చూసే నేను ఇలా నేర్చుకుంది. వాళ్ళు ఏం చేయలేదుగా, డాంకీలాగా అలా బిహేవ్ చేయలేదుగా. వాళ్ళు అడితే నేను అడుగుతున్నా. ఆ గౌతమ్ గాడు ముఖ్యంగా. మరి ఆడైతే లేదు లేదులే, ఇక్కడ నుంచి అరవరలే. అలా నువ్వు నేర్చుకో, మాకు మా పిల్లల్ని చూసాయి. అన్న చూడనే మా సమోసా ఎంత బాగుంటాడు, మా పిజ్జా ఎంత బాగుంటాడు. కానీ అన్నయ్య, మా బిస్కెట్ గాడికి మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలన్నయ్య. నా మీద పడు. నేను కొడతా. నువ్వేంటా నవ్వుతావు? నేను కొడతారా?
ఏమొకటి పద్దాకల మీద ప్రేమనియా మా తమ్ముడు నిన్న నేను చెప్పిన పని చేయలేదు ప్రేమనియా. చేయలేదా? చేయలేదు కదా. ఏం పని? మా తమ్ముడికి ఒక ఇంటికి వెళ్ళమని చెప్పాను ప్రేమనియా. అవునవును చెప్పావు. వెళ్ళలేదు ప్రేమనియా మా బిస్కెట్. వెళ్ళలేదు. అవును పద్దాకలు ఏదో ఒకటి చెప్తూ ఉండవు అక్క నువ్వు. నిన్నేం నేర్చుకున్నాం బిస్కెట్ మనం? ఏం చెప్పావు? పిజ్జా మనం ఏం నేర్చుకున్నాం నిన్న? ఓబీడియన్స్ గురించి నేర్చుకున్నాము కదా. ఒబీడియన్స్ ఉండాలి కదా. ఉండాలి. మరి చూడు వీడు ఒబీడియంట్ గా ఉండట్లేదు ప్రేమనియా. అమ్మా నువ్వు చెప్పిన పనులని చేస్తే మేము ఎప్పుడు ఆడుకోవాలమ్మా? అయ్యా నేను చెప్పాను, నేను వెళ్ళానా? అక్క చెప్పు పిజ్జా. మాకు రిజల్ట్స్ వచ్చినాయి అక్క, మర్చిపోయా. ఓహో అరే ఫస్ట్ బిస్కెట్ అడుగుదాం ఎన్ని వచ్చినాయో. ఒక బిస్కెట్ ఎన్ని వచ్చినాయి నీకు? నేను లాస్ట్ చెప్తాను ఇప్పుడు కాదు. ఓకే ఇప్పుడే చెప్పాలి. ప్రేమనియా చాక్లెట్. మా సమోసా పిజ్జా 10th క్లాస్ అన్నయ్య. అవునా? అవును ప్రేమనియా. అడుగు ప్రేమనియా మా వాళ్ళకి ఎన్ని వచ్చినాయో. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నేను చెప్పనా? చెప్పు. పిజ్జా చెప్పు. నాకు నీకు 500. 519. నిజంగానేనా? నిజమన్నా. కావాలంటే కొడతావు. హాల్ టికెట్ నెంబర్ చెప్పనా? ఓకే చెప్తావా మరి? చెప్తానన్నా. నీ ఒక్కడికే చెప్తారా అన్న? ఓకే వస్తున్నా. ఆగు చోలో చెప్పు అయితే. ఓకే అన్యాలు వస్తారు చెప్పు. 6 సరికి చెప్పు. అన్యాలు వస్తారు అందుకని. అట్లా గుర్తులేదన్నా. మా సమోసా అడగని ఎన్ని వచ్చినాయో. ఓకే సమోసా నీకు ఎన్ని వచ్చినాయి? ఓకే చెప్పు ఎన్ని వచ్చినాయి నీకు? 523. అయ్యి నిజం చెప్పు. నిజంగా 523. అన్నా నాకు సోషల్లో 99 వచ్చింది తెలుసా? 99 హైయెస్టా? 100కి. అబ్బో. కావాలంటే 15 అడుగు అన్న. గిఫ్ట్ అడుగు. అవునా? చూసా అనేది? ఓకే చూసిందండి గిఫ్ట్ కూడా. అవునని చెప్పింది. గిఫ్ట్ కూడా అయ్యే వచ్చినాయి. నా దాంట్లో చూసి రాసింది. ఆహా నీ అన్న గిఫ్ట్ అని కూర్చుంది. ఓకే అయితే అన్న వీళ్ళిద్దరు కన్నా నాకు ఎక్కువ వచ్చినాయి అన్న. నీకు ఎక్కువ వచ్చినాయా? నువ్వెవరి దాంట్లో చూసి రాసావు? అన్నా అన్నట్టు అన్నా. మరి నీకు 523 అన్నావుగా అందుకే. హర్షిత్ కూడా ఎన్ని వచ్చినాయి కావాలంటే అన్న అడుగు. హర్షిత్ నీకు ఎన్ని వచ్చినాయిరా? హర్షిత్ 523 అంటే నువ్వు మా వాడి దాంట్లో చూసి రాసావు. అన్న ఆడు నా దాంట్లో చూసి రాశాడు అన్న. ఏరా అవునా? లేదు కాదు. అవును అదిగా అడుగుతా. నీ పక్కనేనా కూర్చుందా? ఎవరి పక్కనేనా? వాడి దాంట్లో చూసి రాసావు అంట అందుకే నీకు 523 వచ్చినాయి. అన్నా కాదన్నా. చాక్లెట్. నువ్వు ఆగమ్మా బాబు పద్దా. ఓకే బిస్కెట్ చెప్పు నీకు ఎన్ని వచ్చినాయి? అనియా చెవులో చెప్తా. ఓకే చెప్పరా చెప్పు. మాకు తెలియదు. అమ్మో చూసారా చెప్పమంటే ఏం చేస్తున్నాడు? బిస్కెట్ సరే మంచిగా చెప్పు. అరే బిస్కెట్ అక్క తప్పు. ప్రేమనికి సారీ చెప్పు. సారీ ప్రేమణ్యా. సరే ఓకే మార్క్స్ చెప్పు. మార్క్స్ ఎన్ని వచ్చినాయి? మార్క్సా 250. 250? ఎంతకి? 2గా 600కి 600కి 250. ఆల్ పాస్ తెలుసా? ఆల్ పాసా? జస్ట్ పాస్ అంతే. పాస్ అయినా లేదు అది ముఖ్యం. అవునులే అయ్యోలే కానీ ఎక్కువ మార్కులు రాలా. అక్క నిజంగా అన్ని మార్కులు వచ్చినాయా నీకు? మరి ఏంట్రా సమోసాకి పిజ్జాకి అన్ని మార్కులు వచ్చినాయి? వాళ్ళు చూసి రాస్తూ వచ్చా నేను చూడకుండా రాస్తూ వచ్చి. అలా ఏం కాదు. అలా కాదక్క. అరే కొడుతున్నాడు అక్క చూడక్క. నేను చెప్తా. ఇంకొకసారి కొట్టావనుకో కొడతా. బిస్కెట్ ను వాళ్ళు అల్లరి చేయకూడదు. అలా కొట్టకూడదు కదా. ఓకే పంపించేస్తా. నువ్వు ఒకసారి కొడితే పంపించేస్తా ప్లీజ్ అన్న. మరి అది మాట్లాడు. ఎవరిని కొట్టకూడదు. వీడికి ఎందుకు తక్కువ వచ్చినాయి తెలుసా? క్లాసులో సారు చదువుకోమన్నారు. చదువుకోకుండా అటు ఇటు తిరిగాడు రెస్పాన్సిబిలిటీ లేకుండా. చూసావా బిస్కెట్ ఎందుకు తక్కువ వచ్చాయంటే నీకు? అలా చూస్తావేంట్రా? చెప్తావుగా ఏదో ఒకటి చెప్పు. చెప్తానని కాదురా ఎందుకు తక్కువ వచ్చినాయంటే నీకు. చూడు సమోసా చెప్పినట్టుగా నువ్వు చెప్పిన మాట వినలేదంట. చెప్పిన మాటే కాదక్క ఆడి ప్రేయర్ కూడా చేయడు. ఏరా బిస్కెట్ నిజమా?
చేస్తున్నాగా ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఆమెనంట అయిపోయింది. నువ్వు ప్రేయర్ ఎప్పుడు చేయలే, నేను చూసా. అరే ప్రేమనియా, ఎలా చాక్లెట్ ప్రేయర్ చేయాలి మా బిస్కెట్ కి చెప్పు ప్రేమనియా. ఎలా ప్రే చేయాలి? ఆమేన్. ఆమెనా? ఆమెన్ లాస్ట్లో చెప్పాలి. ఏసయ్యా పప్పులు ఇచ్చేసియా. పప్పులేనా? ఏసయ్యా చాక్లెట్ ఇచ్చేసియా. చాక్లెట్లేనా? ఏసయ్యా నాకు అన్ని కేకులు వచ్చేసియా. అరే మీరు ఎవరు చేస్తున్నారు అలా? లేదు కదా, అదిగో మా పిల్లల్ని చూసి నేర్చుకున్నాను చాలా. వాళ్ళు అసలు ప్రార్థన చేయాలండి. లేదు లేదు చేస్తారు. చేస్తుంది అక్క. అక్కే. ఏ అక్క? అక్క. ఎవరు అక్క అక్క. ఎవరా అక్క? ఓకే. అదే ఏ అక్క? ప్రేమనియా, చాక్లెట్. మా తమ్ముడికి కాస్త ఎలా ప్రార్థన చేయాలో చెప్పు ప్రేమనియా. ఓకే మీ పిల్లల్ని అడుగుదామా ప్రేమనియా? లేకపోతే ఓకే మా పిల్లల్ని మా అడుగు. తమ్ముళ్ళగా అందరు అడుక్కుంటారు ఏంటి ప్రార్థనలు? కాదు అలానేం కాదు. అవును, సమోసా అక్క నీకెందుకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి? నేను రోజు ప్రేయర్ చేస్తాను, ఓకే వాక్యం చదువుతాను, ఓకే చెప్పిన మాట వింటాను, ఓకే. అరే రెస్పాన్సిబుల్ గా ఉంటాను. ఆపరా నీ ఎచ్చులు. నువ్వు ఎచ్చులు కాదురా చేసే పనులు. పిజ్జా అక్క, నీకెందుకు అంత మంచి మార్క్స్ వచ్చినాయి? నాకు సండే స్కూల్లో అన్నయ్యలు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎలాగ చెయ్యాలి, ఓకే. ఉంటే ఏమొస్తాయి అని చెప్పారు అక్క. అవునా? చూసావా ప్రేమనియా, మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు అందరూ వచ్చారు, కానీ మా బిస్కెట్ మాత్రం ప్రేయర్ చేయలేదు. అందుకే మనకి బిస్కెట్ marks తగ్గి. రాలేదు. అవును అవును కానీ ప్రేమనియా, అవునవును. చిన్న పిల్లలకి ఏముంటాయమ్మా రెస్పాన్సిబిలిటీస్? అడుగు ప్రేమనియా మీ పిల్లల్ని. నానా చిన్న పిల్లలకి ఏముంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? తినడం 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 తినడం, ఆడుకోవటం. అవునా ప్రేమనియా, ఇంకేముండవా? ఇంకేముండవు చెప్పండి. ఏంటి మా బిస్కెట్ ఏముంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మనకి? వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు అక్క. బిస్కెట్ చెప్పు. అక్క చెప్పు, ఏముంటాయి చిన్న పిల్లలకి రెస్పాన్సిబిలిటీస్? పొద్దున్నే టీవీ చూడడం, మొహం కడుక్కుండా ఏది పడితే తినేయడం, ఇంకా స్నానం చేయకుండా స్కూల్కి వెళ్ళిపోవడం. అబ్బే అయ్యేనా ఈ రెస్పాన్సిబిలిటీ? అవేనా? కాదు కాదు. అరే అయ్యేనా రెస్పాన్సిబిలిటీ అంటే? అయ్యేనా? కాదు కదా. సమోసా చెప్తాడు ప్రేమనియా. ఓకే సమస్య చెప్పు. చెప్తా. ఏంటో చెప్పు. బాగా చదువుకోవటం, చెప్పిన మాట వింటాం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్. దానితో పాటు సండే స్కూల్కి రావటం, అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇవన్నీ మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అన్న. ఓకే గట్టి క్లాప్స్ కొట్టిన సమోసాకి. మరి మంచిగా చెప్పాడు కదా, ఆయన నేర్చుకోవచ్చు. ప్రేమనియా నాకు కూడా కొట్టరా క్లాప్స్? నీ కొట్టరు. నువ్వు అసలు చెప్పినా అన్ని గుడ్ క్వాలిటీస్ కాదయ్యా అసలు. అదేంటన్యా, నేను కూడా చెప్పాగా. నువ్వు చెప్పినా అన్ని బ్యాడ్ క్వాలిటీస్. వీళ్ళందరినీ చెడగొడతాకి చెప్తున్నాను. అక్కడ మా బ్యాచ్ ఎక్కువ ఉంది తెలుసా? ఎక్కడ? అగో నా ముందా. ఏముందా? నా ముందర అంతమంది ఉన్నారు చూడు, వీళ్ళందరూ మా బ్యాచ్. కాదు అలా ఏం కాదు. అలా చూడు మంచి సరైన గుండి మాట అంటున్నారు. ప్రేమనియా, చాక్లెట్. మా పిజ్జా కూడా మంచి మాటలు చెప్తాడు ప్రేమనియా. అవునా? అవును ప్రేమనియా. ఓకే సార్ చెప్పు మరి ఏంటి అయ్యి? అదే ప్రేమనియా, మీరు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారంట కదా? అవును పెట్టాం. అప్పుడు 10th క్లాస్ వాళ్ళందరి కోసం ప్రేయర్ చేశారంట కదా? అవును చేసాం. అదే చెప్తున్నాడు మా పిజ్జా కూడా. అవునా పిజ్జా? అవునక్క, అదే చెప్తున్నా. చూసావా ప్రేమనియా, చూడు మంచి పిల్లలైతే దేవుడి మాట వింటారు, దేవునికి లోబడతారు, రోజు మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటారు, అవును బైబిల్ చదువుకుంటారు, మా డాడీ మాట వింటారు. అవును మా పిల్లల్ని అడుగు ప్రేమనియా. మా పిల్లలు అదే చేస్తారుగా. ఆడ చేస్తున్నారు రోజు వాళ్ళ అమ్మ నాన్నతో తల్లి తింటారు. ఏమన్నా చేయట్లేదా? చెప్పిన మాట చేయట్లేదా? అన్న, నేను 2 పేర్లు చెప్పనా కరెక్ట్గా? అయ్యా ప్రిన్సీ అయితే చేయట్లేదు అయ్యా, వాళ్ళన్నీ చేస్తున్నాడు కానీ. అవునా? నేను వాళ్ళ ప్రిన్సీ చేయట్లేదా నువ్వు? పిజ్జా ఎవరి పేర్లు చెప్తావు నువ్వు? ఎవరో పేరో కాదక్క, ప్రేమన్న వాళ్ళ మేనల్లునే తీసుకోండి. ఆడి పేరు ఎట్లా? చెర్రీ. చెర్రీయా? నా ఫ్రెండ్. పిజ్జా వాడి పేరు. అవునక్క. ఆడేం చేస్తున్నాడు? ఆడు నా పక్కన కూర్చొని ప్రేయర్ చేయరంటే టిఫిన్ తినొస్తా అని వెళ్ళిపోయాడు అక్క. ప్రేమనియా, మా పిల్లలు మిమ్మల్ని చూసి చెడ్డోళ్ళు అవుతున్నారు, మీ పిల్లలు మా తమ్ముళ్ళు చూసి చెడ్డోళ్ళు అవుతున్నారు. నాకు తెలియట్లేదు ప్రేమనియా. అలా అని కాదు, కొన్ని అలా టైంకి వచ్చేసారు కదా, అందుకని టిఫిన్ తినడానికి కానీ అలా చిన్న అంతే, ఏం లేదు. అవునా ప్రేమనియా? అవును. మరి మా బిస్కెట్ ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ? మీ
మీ బిస్కెట్స్కి ఎవరికి ఫ్రెండ్స్ లేరు. దేవాంశ్ మా ఫ్రెండ్. అరే మాట్లాడరా. దేవాంశ్ దేవాంశు ప్రేమనియా చాక్లెట్. దేవాంశ్ ఎవరు ప్రేమనియా? నాకు తెలీదు. దేవాంశా? అవును ప్రేమనియా. మేఘనాకు తెలుసా? మ్యాగీ అక్క తెలుసు ప్రేమనియా. వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు. అవునా? అవును. ఓహో, ఇందాక ఇక్కడ నించో డాన్స్ ఎక్కకుండా నించున్నాడు ఆ పిల్ల. ఆ పిల్లోడే స్పైడర్ మ్యాన్ అంటారు అబ్బాయిని. స్పైడర్ మ్యాన్. అందుకే ఖచ్చితంగా మా బిస్కెట్ ఫ్రెండ్ అయి ఉంటాడులే. అవును, మీ బిస్కెట్ ఫ్రెండ్ నిజంగానే. కదా. డోలాంశ్. ఏంటి తమ్ముడు అదే పేరు అలా పెట్టకూడదురా. మేము నిక్ నేమ్స్ లేవు, మీకు తెలీదు. అయితే ఈడికి ఏం పేరు పెడతావురా ప్లీజ్? ఈడికి చెప్పు ఏం పేరు పెడదామా? వీడికి వీడికి ఈడి బిస్కెట్ కాదు కాక. అవును అవును ప్లీజ్. పెడదాం అక్క ఒక పేరు. సరే వెళ్ళిపోయే లోపు పెడదాం, ఆలోచించండి. ఆ. ప్రేమనియా, చాక్లెట్. ఈ రోజు థర్డ్ డే కదా, మరి రోజు రోజు ఒక విషయం నేర్చుకుంటున్నాం కదా. అవును, నేర్చుకుంటున్నాం. మేము, నేను, మా తమ్ముళ్ళకి ఒక విషయం అయితే నేర్చుకుంటున్నాం. మీ పిల్లలకి వచ్చా లేదా అడుగు ప్రేమనియా. నాన్న వచ్చా మీకు? ఏం నేర్చుకున్నాం? ఈరోజు థర్డ్ డే కదా. ఫస్ట్ డే దేని గురించి నేర్చుకున్నారు? ఫస్ట్ డే దేని గురించి నేర్చుకున్నాం మనం? నేను చెప్తాను. బిస్కెట్ మాత్రం అన్నట్లేదు చెప్తానని. మా వాళ్ళు చెప్పేస్తున్నారు కూడా. అయ్యో చెప్పండి ఇంత. ఓకే నాన్న, ఫస్ట్ డే ఏం నేర్చుకున్నాం మనం? అలా ఎక్కువ నూరే తెరవట్ల. గట్టిగా ఒకసారి ఏంటిది? ప్రేయింగ్ లీడర్స్. బాగానే గుర్తు పెట్టుకున్నారా. మరి వాళ్ళు మంచి పిల్లలు కాబట్టి గుర్తు పెట్టుకుంటారు. బిస్కెట్ ను గుర్తు పెట్టుకోవట్లేదు కదా. వీడికైతే స్నాక్స్ ఇచ్చారు, అవి బాగా గుర్తుండే. వీడికి అవి గుర్తున్నాయారా? రస్నా ఇచ్చారు, కేక్ ఇచ్చారు, కేక్ ఎందుకు ఇచ్చారో తెలుసా? బిస్కెట్ ఇచ్చారు, పఫ్ ఇచ్చారు. పఫ్ కూడా చూడు ప్రేమని, అవన్నీ గుర్తున్నాయి కానీ ఏం నేర్చుకున్నాడో గుర్తులేదు ప్రేమ. అవునవును, బిస్కెట్. ఆ సెకండ్ డే ఏం నేర్చుకున్నారు ప్రేమని? ఓకే, సెకండ్ డే నేర్చుకున్నారు నాన్న. ఒబీడియన్స్. అయ్యో చెప్పేశారు. ప్రేమనియా, ఈసారి థీమ్ ఎవరు చెప్తారు ప్రేమనియా? థీమా? నేను చెప్తా. ఈ ఇయర్ థీమా? నేను చెప్తాను. అయ్యా నాకు వచ్చేది ఏంటిది? గ్రోయింగ్ లీడర్స్. గ్రోయింగ్ లీడర్స్. మా వాళ్ళకి కూడా తెలుసు, మా వాళ్ళకి కూడా తెలుసు. బిస్కెట్ క్లాప్స్ కొట్టండి. ఓకే, బిస్కెట్ గట్టి క్లాప్స్ కొట్టినానా? అందరు క్లాప్స్ కొట్టాలి. అది నాకు చాక్లెట్ ఇచ్చాను. చాక్లెట్ ఇవ్వాలా? చెప్తే ఇవ్వస్తారుగా. ఇస్తా. ఎదిగి ఇస్తా. నాకు ఒక్క నిమిషం. ఫాస్ట్గా తీసిన నోట్లో పెట్టి. ఎదిగి. అమ్మా ప్రేమనియా, మొత్తానికి మా తమ్ముడు ఒక్కటి చెప్పాడు ప్రేమనియా. అవును, సూపర్. సరే కానీ ప్రేమనియా, ఈ రోజు దేని గురించి నేర్చుకుంటామో తెలుసా ప్రేమనియా? నాన్న, ఈ రోజు దేని గురించి నేర్చుకున్నాం మనం? ఏంటిది? ఓకే, థీమ్ గ్రోయింగ్ లీడర్స్. మన థీమ్ గ్రోయింగ్ లీడర్స్. ప్రేమనియా, చాక్లెట్. మా బిస్కెట్ తమ్ముడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు ప్రేమనియా. అవునా? ఏంటిది? బిస్కెట్ చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు? బిస్కెట్ చెప్పు, పర్లేదు. ఇక్కడ ఉన్నంతసేపు మేము మాట్లాడినాం. చాక్లెట్లు మీరు తీసుకొని, పప్పలు తీసుకొని స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోవడం. అరే నేర్చుకో. మరి ఏమి నేర్చుకొని ఏం చేస్తాం? నేర్చుకొని ఏం చేస్తావా? మరి ఇప్పుడు ఇందాక నీ ఫ్రెండ్స్ అందరు 520, 519 వచ్చినాయి కదా. మరి మంచి మార్క్స్ నాకు కూడా వచ్చాక 250 మంచి మార్క్సా? పాస్ అయినా లేదా అది మెయిన్. పాస్ అయ్యేవులే, కాదంటలా. కానీ ఫ్రీ సీట్ రావాలంటే ఎక్కువ మార్కులు రావాలి కదా. సరే కానీ అక్క చెప్పమ్మా. ఏదో చెప్తావుగా మమ్మల్ని ఈరోజు చెప్పు. మా తలకెత్తిన ఈరోజు కూడా. చూడు ప్రేమనియా, ఎట్లా అంటున్నాడు బిస్కెట్. అలా అనకూడదురా. ఆపరా. నువ్వు చెప్పమ్మా బాబు. నువ్వు అలా అంటే నేను చెప్పను బిస్కెట్ నీకు. బిస్కెట్ అలా అనకూడదు. బిస్కెట్ అది కాదు ప్రేమనియా. చాక్లెట్. నేనేమన్నా తప్పు చెప్తున్నానా ఏంటి ప్రేమనియా? లేదు, తప్పేం చెప్పట్లే అసలు. అమ్మా చూసా, చాక్లెట్ ఎడ్ వస్తుంది. గట్టిగా ఇంకా ఏడు. బిస్కెట్ అలా చేయకూడదు. ఓకే, బిస్కెట్ నువ్వు ఇలా చేస్తే ఇందాక చెప్పి నేను పంపిస్తాను. ఇంక నువ్వు వెళ్ళిపోతా. వచ్చే. సరే కొట్టనులే. చెప్పమ్మా. అమ్మా చెప్పు.
అలా అనకూడదు బిస్కెట్. అక్క చెప్పు అక్క. ప్రేమనియా చాక్లెట్. నేను సమోసా తోటి పిజ్జా తోటి ఫ్రెండ్షిప్ చేస్తాను ప్రేమనియా, వీటితో చేయను. ఓకే అయితే వీటితో కట్టి మేము కూడా. చూడు ఎలా చూస్తున్నాడు. ఏమనంటే వెంటనే సారీ చెప్పాడు ప్రేమనియా. అవును కానీ మళ్ళీ వెంటనే చేసేస్తాడు ప్రేమనియా. అవును అవును అస్సలు ఒబీడియన్స్ లేదు ప్రేమనియా. అవును లేదు నిజంగానే బిస్కెట్ దగ్గర. ఏమనంటే బీబీఎస్ లో నేర్చుకుంటున్నాను అంటున్నాడు ప్రేమనియా. అవునా స్నాక్ కోసం వస్తున్నాను బిస్కెట్. చూడు ప్రేమనియా ఎలా చేస్తున్నాడు అన్ని. సరే కానీ ప్రేమనియా ఈ రోజు మనమేమో ఫస్ట్ డే ప్రేయింగ్ లీడర్స్ నేర్చుకున్నాము, సెకండ్ డే ఒబేయింగ్ లీడర్స్ నేర్చుకున్నాము, ఈ రోజు రెస్పాన్సిబుల్ లీడర్స్ నేర్చుకుంటాం ప్రేమనియా. ఓకే రెస్పాన్సిబుల్ లీడర్స్. అవును ప్రేమనియా. ఓకే నాన్న అందరు జాగ్రత్తగా వినాలి. ఎవరన్నా చెప్పమను అన్న రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో. నాన్న రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో చెప్తారు ఎవరైనా? నేను చెప్తాను. తప్పుడు ఆగు తప్పుడు అలా ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఏంటని చెప్తారా ఎవరైనా? చాక్లెట్స్ అన్నీ నాకే రావాలి. గౌతమ్ చెప్తావా? ఓకేనా? ఎంతసేపు గౌతమ్ గడ చెప్తాడు, ఇంకెవరు చెప్పరా? బాధ్యతలు ఏంటంటే ప్రేమనియా నాకు అర్థం బాధ్యతలు కాలేదు. బాధ్యతలు అంటే ఏంటి వాళ్ళు ఏం చేయాలి అది చెప్పాలి. పిల్లలు ఏం చేయాలో చెప్పమన్నా. ఎవరైనా చెప్తారా? గర్ల్స్లో కూడా గర్ల్స్లో ఎవరైనా చెప్తారా? పిల్లలకి ఏముంటాయన్నా రెస్పాన్సిబిలిటీస్? మన థింగ్స్ మనం కాపాడుకోవాలి. ఏంటంటే ప్రేమనియా థింగ్స్ మనం కాపాడుకోవాలి. చెర్రీ కొంచెం గట్టిగా చెప్పు చెర్రీ, నాకు అర్థం కావట్లేదు. మన థింగ్స్ మనం కాపాడుకోవాలి. మన థింగ్స్ మనం కాపాడుకోవాలా? ఓకే కరెక్టే. ఇంకా ఓకే ఓకే ఇచ్చిన పనిని టైంగా చేయాలి. ఇచ్చిన పని టైంలో చేయాలి. ఓకే ఇంకా 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 అయిపోయింది. మంచిగా చదువుకోవాలన్న. అబ్బా అన్న వాడు క్లాప్స్ కొట్టండి. గట్టి గట్టి కొట్టాలి. ఈ ఏజ్లో మనకి అదే కదా మన బాధ్యత. ఓకే ఇంకా ఇంకా ప్రేమనియా ఇంకానా? ఓకే గర్ల్స్. ఓకే ఇంకేముంటాయన్నా? నిద్రపోతున్నాడు అక్క ఈడు. అయ్యో రే ఓకే ఇంకెవరైనా? ఓకే ఇంకొకళ్ళు అమ్మా నాన్న మాట వినాలి. స్నాక్స్ ఇస్తున్నారు. ఎవరన్నా అది? పూజిత అన్న పూజిత గట్టి క్లాప్స్ కొట్టండి అన్న. అందరు గట్టి కొట్టాలి క్లాస్. అన్న మా పిజ్జా మా సమోసా అయితే ఇవన్నీ చేస్తారన్న. అవునా? మా బిస్కెట్ కార్డ్ చేయడానికో. అవును చేయలేదా? మా దావన్స్లాగే బిస్కెట్ కూడా. మరి ఇప్పుడన్నా చెయ్యాలా లేదా? అడుగు ప్రేమనియా. బిస్కెట్ ఇప్పుడైనా చేయాలా లేదా? విన్నావు కదా? చేస్తానయ్యా. స్నాక్ ఇస్తే చేస్తా. స్నాక్ ఇస్తేనా? ఎస్. అలా కాదు ఇవ్వకపోయినా చేస్తా. అది గుడ్ బాయ్. నేను చేస్తానని ఇవ్వకపోయినా. ఓకే నేను చేస్తాను ఇవ్వకపోయినా. అమ్మి అందరు గుడ్ బాయ్స్. అన్న మా వాళ్ళందరూ చేస్తారంటారు, మరి మీ పిల్లలు కూడా చేస్తారు లేదా కనుక్కో ప్రేమనియా. అరే మీరు చేస్తారు లేదా? అది చేయరక్క. చేస్తారు. నిన్నలాగా మళ్ళీ రావాలి ప్రేమనియా వాళ్ళ ఇంటికి. నిన్నట్లాగేనా? సరే ఓకే వెళ్ళు, చేస్తున్నాంగా మేము. నువ్వు వెళ్ళి చూసినా సరే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పరు. నేనైతే ఎవరింట్లో ఎక్కువ పప్పులు వండుతారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. పప్పులు వండుతావు ఇంటికి వెళ్తావా? అదేంటి? సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. సాత్విక్ అన్న వాళ్ళ ఇంటికి? అవును. వాళ్ళ ఇంట్లో పప్పులు బాగుంటాయనా? అన్ని వాళ్ళ ఇంట్లో బిర్యానీ అంటారు. బిర్యానీయా? సాత్విక్ అని ఆ మాట అండి కదా, అందుకే మేము బాయ్. అవునా? అలా ఉండకూడదు. అన్నీ కూడా మాట అంటాడు, మీరు అలా ఉండకూడదు అని యాక్ట్ చేస్తాడు అలా అంతే. అయితే నేను ప్రేమన్న వాళ్ళ ఇంటికి వెళ్తా. అవునా? మా ఇంట్లో పప్పులే లేవు అసలు. జిమ్మర్. నేను మనీ అన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను. అవునా? ఎందుకు మా నాన్న వాళ్ళ ఇంటికి? అన్నీ నాలాగా బద్ధకంగా అంటాడు కదా. అవునా? ప్రేమనియా సరే ప్రేమనియా, అయితే ఈ రోజు క్లాసెస్ లోకి వచ్చి మేము కూడా క్లాసెస్ లోకి వచ్చి, అంటే ఈ రోజు క్లెన్లీనెస్ డే కదా. అవునవును. ఎవరెవరు ఎంత బాగున్నారు. ఎవరికోసం ప్రేమనియా ప్రైజ్? ఎవరికి వస్తుందంటే మా క్లాస్ వాళ్ళకి మా వస్తుంది. క్లాస్కి వస్తుంది. మా క్లాస్కి వచ్చింది ఈసారి. మా క్లాస్కి వస్తుంది. ఎవరి క్లాస్ లో ఉంటారో వాళ్ళ క్లాస్ అయితే ఓడిపోతుందమ్మా. ఎవరు? మనమే గెలుస్తాం. బిస్కెట్ ఉన్న క్లాస్ ఓడిపోతుంది.
అవును, ఇది మాత్రం నిజం. బిస్కెట్ ఏ క్లాస్లో ఉంటాడో ఆ క్లాస్ వాళ్ళు గెలవరు. నేను వెళ్ళిపోతాలే కానీ అందరు కలిసి నన్ను వెళ్ళిపోతా అని అలా కాదు బిస్కెట్, మనం మంచిగా వినాలి కదా. నేను ఎన్నో మీరు నన్ను షేమ్ చేస్తారు. షేమ్ చేయలేదా? వెళ్ళిపోతుందిలే. మరి నువ్వు అల్లరి చేయకూడదు. అల్లరి చేయకుండా ఉంటే నేను ఎవరేమన్నారు కదా. నువ్వు ఇవ్వాలి ఇదంతా నువ్వే అల్లరి చేసావు. నువ్వు అల్లరి చేసి అక్కడ అనకూడదు కదా అలా. ప్రేమనియా నాకు బ్యాచ్ కూడా ఉందన్నయ్య, ఇలా ఎవరికి లేదు. అవును. ఇంతకీ క్లీనినెస్ డే అంటే ఏం చూస్తారు మీరు? చెప్పమని ప్రేమనియా మీ పిల్లల్ని. ఓకే నాన్న, క్లీనినెస్ డే కదా, కొంచెం ఏం చూస్తారు అంటే డే అంటే బుక్స్, ఇంకా బ్యాడ్జ్, ఇంకా డిసిప్లిన్. క్లాస్ చెప్పేటప్పుడు డిసిప్లిన్గా వింటున్నారు లేదా? ఇంకా ప్రేమనియా మంచి డ్రెస్ వేసి రావాలన్నయ్య. నాకు మంచి డ్రెస్ మా అందరూ చూసావా? మంచి కలర్ఫుల్గా వేసుకొచ్చారు. చెప్పు బిస్కెట్. నేను కూడా వేస్తాను బట్టలు. అరే నేనైతే బుక్ అంతా రాసారా? అరే బుక్ రాయమని. అయ్యో హ్యాపీ అక్కకి ఇచ్చావా? హ్యాపీ అక్కకి అలా ఇవ్వకూడదు కదా, ఎవరు దాలే రాయాలి కదా బుక్. రాసిద్దని అందరు బుక్లు. అవునా? రాసుకున్నానమ్మా. నేను కన్నాల ప్యాంట్లు వేసుకుంటాను అన్నయ్య. కన్నాల ప్యాంట్, టామ్ జీన్స్ దాన్ని. అమ్మో, అలాంటి వేసుకోకూడదు కదా చర్చికి వచ్చి. అడుగుతుంటే ఎండాకాలం అని చెప్పి అందుకే వేసుకున్నాను అంటున్నాడు అన్నయ్య. ఎందుకు గాలి ఉంటాక సేకరణ వేసుకుంటాడు, ఆయన చూస్తే నేను కొనుక్కున్నాను అన్నమాట. అవునా? అలాంటి వేసుకోకూడదు కదా. ముందు ఆయన చెప్పండి. ఓకే, అన్నీ అంటే తెలియక వేసుకేసుకున్నాడులే. ఇక్కడ నుంచి అన్నీ వేసుకుని నువ్వు కూడా వేసుకోవద్దు. ఓకే సరే ప్రేమనియా, చాక్లెట్. అయితే ఈరోజు క్లాసెస్కి వచ్చి ఎవరెవరు ఎంత బాగున్నారో చూసి బిస్కెట్ బాగున్నారనుకో వాళ్ళకి స్నాక్ ఇస్తారమ్మా. ఎక్స్ట్రా స్నాక్ ఈ రోజు నాకు 2. అరే ఈరోజు స్నాక్ ఏంటో తెలుసా? వద్దులే, ఇచ్చినప్పుడు తిందురు కానీ. చెప్పక్క. అబ్బా తర్వాత చెప్తాలే. ప్లీజ్ అక్కడి చెప్పేదాకా గాత్రం ఆగదక్కాడు. కడుపు ఆగరే ఉండరి. సరే ప్రేమనియా, మరి మనందరం మోకలేస్తే మనందరం కూడా మంచిగా మనకి ఇచ్చిన బాధ్యతలను చేయాలని ప్రేయర్ చేసి మేము వెళ్ళిపోతాం ప్రేమనియా. ఓకే, అయితే టైం అవుతుంది కదా. అవునవును. అసలే నువ్వు తిడతావు కదా. అబ్బో ఇడు మళ్ళీ నిద్రపోతున్నాడు ప్రేమనియా. అయ్యా బిస్కెట్, నువ్వు కరెక్ట్గా స్నాక్ వేయడానికి లేస్తావు, క్లాస్ వేయడానికి నిద్రపోతున్నావు. ముందు ప్రేయర్ చేయొచ్చు. నువ్వు లేసే ఉండాలి, ప్రేయర్ చేస్తారు అందరు. నాన్న మోకాలు దండండి, కళ్ళు మూసుకోండి. పైకి మోకాలు దండేయాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఆమేన్. ఆమేన్. అరే ఇంకా స్టార్ట్ చేయలేదురా? అవ్వలేదు, ఆ ప్రేయర్ అయిపోయింది. ప్రేమనియా, ఈ మా తమ్ముళ్ళు ఇట్లాగా అల్లరి చేస్తారు కానీ ప్రేమనియా తొందరగా ప్రేయర్ చేయండి ప్రేమనియా. ఓకే నాన్న, అందరూ పైకి మోకాలు దండేయండి, పైకి మోకాలు దండేయాలి.